వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గెలుపు ఇదొక సాధారణ ఎన్నికల విజయం కాదు. ఇది పూర్తిగా ప్లాన్ చేసిన టైమింగ్కి సరిపోయిన రాజకీయ ప్రయోగం. చాలామంది చెప్పినట్టుగా ఇది కేవలం స్టార్ ఇమేజ్ వల్ల వచ్చిన ఫలితం మాత్రమే కాదు. అసలు గేమ్ ఎక్కడ జరిగింది అంటే సీట్ల కేటాయింపులో, అభ్యర్థుల ఎంపికలో మరియు ప్రజల మూడ్ని అర్థం చేసుకోవడంలో జరిగింది. సాధారణంగా రాజకీయ పార్టీలో టికెట్లు డబ్బు ప్రభావం, కుల సమీకరణల ఆధారంగా ఇస్తారు. కానీ విజయ్ టీం కొన్ని చోట్ల పూర్తిగా భిన్నంగా ఆలోచించింది. కొత్త ముఖాలకి ప్రాధాన్యం ఇచ్చింది. గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళని ముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా తన డ్రైవర్ కొడుకు, సాధారణ నేపథ్యం ఉన్న అభ్యర్థులకి సీట్లు ఇవ్వడం అనేది ఒక పెద్ద సింబాలిక్ మెసేజ్గా మారింది. రాజకీయాలు కేవలం పెద్ద కుటుంబాలకే కాదు, సాధారణ ప్రజలకి కూడా ఇందులో అవకాశం ఉంది అని చెప్పిన ఈ నిర్ణయం యువతలో, మధ్యతరగతిలో భారీ కనెక్టివిటీని తీసుకొచ్చింది. ఇంకొక ముఖ్యమైన అంశం, ఫ్యాన్ బేస్ని క్యాడర్గా మార్చుకోవడం. సినిమా ఫ్యాన్స్ని కేవలం పోస్టర్లు వేసే స్థాయిలో కాకుండా బూత్ లెవెల్ వరకు యాక్టివ్ చేశారు. సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ క్యాంపెయిన్ వరకు ఒక పర్ఫెక్ట్ సమన్వయం కనిపించింది. అట్ ద సేమ్ టైం పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం రిస్క్ అయినా కూడా స్వతంత్ర ప్రత్యామ్నాయం అనే ఇమేజ్ని క్రియేట్ చేశారు. డిఎంకేపై ఉన్న అసంతృప్తి, ఏఐడిఎంకే బలహీనత, ఈ రెండింటినీ విజయ్ సరైనటువంటి సమయంలో సరిగ్గా క్యాష్ చేసుకున్నాడు. అంతేకాకుండా కరుణానిధి, జయలలిత లాంటి మహానేతల తర్వాత ఏర్పడిన లీడర్షిప్ వాక్యూమ్ కూడా ఆయనకి పెద్ద అవకాశంగా మారింది. మొత్తానికి చూస్తే విజయ్ గెలుపు అనేది కేవలం ఒక్క కారణంతో వచ్చింది కాదు. సింబాలిక్ క్యాండిడేట్స్, బలమైన గ్రౌండ్ నెట్వర్క్, క్లియర్ మెసేజ్, సరైన టైమింగ్, ఇవన్నీ కలిసి పని చేసినప్పుడు వచ్చిన ఫలితం. ఇది కేవలం ఒక స్టార్ రాజకీయాల్లో గెలిచిన కథ కాదు, ప్రజలు ఒక కొత్త ఆప్షన్ని అంగీకరించినటువంటి కథ. అలాగే దీంట్లో ఫ్యాక్టర్స్ కూడా మనం చూడాలి. విజయ్ ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఒక 8 పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాస్ ఇమేజ్, స్టార్ పవర్, అంటే సినిమా ద్వారా వచ్చినటువంటి భారీ ఫ్యాన్ బేస్ని విజయ్ రాజకీయ మద్దతుగా మార్చుకోగలిగాడు. సో అది ఒకటైంది. తర్వాత కొత్త ప్రత్యామ్నాయం కోసం ఓటర్ల కోరిక, ముఖ్యంగా ఓటర్లు, ఇది చాలామంది చెప్పాంగా ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని బయటికి ఎక్కడా చెప్పలేదు. మేము ఎవరికి ఓటేసాము, ఎవరు కావాలనుకుంటున్నారు, అది ఎవ్వరూ చెప్పలేదు. అందరి సభలకి వెళ్ళారు, అందరు చెప్పింది విన్నారు, కానీ వాళ్ళ ఆలోచనని వాళ్ళ మనసులోనే దాచుకుని ఎన్నికల రోజున బయట పెట్టారు. అదే ఈరోజు మనం చూస్తున్నటువంటిది. లీడర్షిప్ వాక్యూమ్ అనేటువంటిది ముఖ్యంగా కరుణానిధి, జయలలిత, వీళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురాలేరు. సో స్టాలిన్ కావచ్చు, పళనిస్వామి కావచ్చు, లేదంటే శశికళ కావచ్చు, లేదంటే పన్నీర్ సెల్వం కావచ్చు, ఇవన్నీ ముగిసిపోయినటువంటి కథలు. సో కొత్తగా ఎవరొస్తారు అన్నటువంటి దగ్గర సరైనటువంటి టైంలో వచ్చిన విజయ్ని వెంటనే ఆదరించారు. యాంటీ ఇంకవెన్సీ, సింగిల్ నెరేషన్, సింగిల్ నెరేటివ్, ఎటువంటి పొత్తులు లేకుండా, పొత్తుల కోసం వచ్చినా కూడా కుదరదని చెప్పేయడం. అలాగే గ్రౌండ్ లెవెల్ క్యాడర్, ఫ్యాన్ నెట్వర్క్, టైమింగ్, సింపుల్ మెసేజ్, క్లిష్టమైన ఐడియాలజీ కంటే కూడా సులభంగా అర్థమయ్యే మార్పు, అవకాశం అనే మెసేజ్ని ప్రజలకి చేరవేశాడు. కాబట్టి ఈ ప్రజల మూడ్ ఎలా ఉంది, అలాగే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సరైనటువంటి టైమింగ్ ఎలా ఉంది, మొత్తం ఈ మూడు కలిపి ఇవన్నీ చేశాయి. అలాగే తన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇవ్వడం అనేటువంటిది చాలామందిని ఆకట్టుకుంది. ఇలా ఎంతోమందికి సీట్లు ఇచ్చాడు. చెప్పి నేను గెలుస్తున్నాను అని చెప్పి గెలిచినటువంటి గెలుపు. చూద్దాం, ఇప్పుడే కదా మొదలైంది, ప్రయాణం ముందు ఇంకా చాలా ఉంటుంది. అప్పుడు గెలిచిన దానికి అసలు కారణాలు కూడా తెలుస్తాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.